ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట, ఇదిగో ఆదరణ లేని వారితో మాట్లాడుతున్న మాట, నెమ్మది లేని వారితో మాట్లాడుతున్న మాట, సహాయము లేని వారితో మాట్లాడుతున్న మాట, కృంగి కృషించిపోయిన వారితో మాట్లాడుతున్న మాట, దిక్కు లేక ఒంటరిగా ఉన్న వారితో మాట్లాడుతున్న మాట, నా అనేవారు పలకరించేవారు లేక, సహాయము చేసేవారు లేక, తోడుగా ఉండేవారు లేక, ధైర్యము చెప్పేవారు లేక బాధపడుతున్న వారితో మాట్లాడుతున్న మాట. నీ జీవితంలో పర్వతాలు తొలగిపోయినాయేమో, మెట్టలు తత్తరిల్లిపోయిన పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో, ఏ నిలువ నీడ లేకుండా బాధపడుతున్నావేమో, రేపు అనేది నాకు లేదు, రేపు నేను బ్రతుకుతానో బ్రతకనో, నా జీవితం ఏమైపోద్ది, నా కుటుంబం ఏమైపోద్ది, నా పరిస్థితి ఏమైపోద్దని చల్లా చెదరగలిగిన మనస్సుతో ఉండి బాధపడుతున్నావేమో, ఈరోజు నా ప్రభువైన యేసుక్రీస్తు నీతో మాట్లాడుతున్న మాట, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు అని మాట్లాడుతున్నాడు. ఆమేన్. పర్వతాలు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లిపోవచ్చు, నీకు నిలువ నీడ లేకపోవచ్చు, ఒంటరి అయిపోవచ్చు, నీకు ఆశ్రయం లేకపోవచ్చు, ఆదరణ లేకపోవచ్చు, నెమ్మది లేకపోవచ్చు, ఆరోగ్యం లేకపోవచ్చు, ఇక నా బ్రతుకు అయిపోయింది, శూన్యమే అని నీవు అనుకోవచ్చు. కానీ నా ప్రభు అంటున్నాడు, లేని చోట ఉన్నది అనిగా చేయగలిగిన దేవుడు, ఇదిగో చనిపోయిన వాడిని తిరిగి బ్రతికించగలిగిన దేవుడు, ఇదిగో శూన్యములో ఆకాశాన్ని, ఇదిగో ఆ యొక్క భూమిని వేలాడదీసిన దేవుడు నా ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట, నా కృప మాత్రము నిన్ను విడిచిపోదు అని మాట్లాడుతున్నాడు. ఆమేన్. పర్వతాలు తొలగిపోయినాయా, నీకున్న ఆస్తి అంతస్తులు తగ్గిపోయినాయా, తరిగిపోయినాయా, నీకున్న బంధు బలగ వర్గం తగ్గిపోయారా, నిన్ను విడిచిపెట్టిపోయారా, నిరాశ నిస్పృహలు నిన్ను ఒక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయారా, అయితే ప్రభు అంటున్నాడు, పర్వతాలు లాంటివి నిన్ను విడిచిపెట్టొచ్చు, మనుషులందరూ నిన్ను విడిచిపెట్టొచ్చు, నీకున్న ఆస్తి అంతా తరిగిపోవచ్చు, నీకున్న ఆరోగ్యం అంతా తరిగిపోవచ్చు, నీకున్న బలగం అంతా తరిగిపోవచ్చు, నీ పేరు ప్రఖ్యాత నిన్ను విడిచిపెట్టిపోవచ్చు, అవమానాల పాలవచ్చు, నవ్వుల పాలవచ్చు, నిందల పాలవచ్చు, అయితే నా కృప నిన్ను విడిచిపోదని మా ఆయన నమ్ముకున్న ప్రజల పట్ల ప్రభు యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తుని నువ్వు నమ్ముకోగలిగితే, యేసుక్రీస్తుని వెంబడించగలిగితే, నీ జీవితంలో నువ్వేమి కోల్పోయినా కానీ, గాఢాంధకారములో నీవు ఉన్నా కానీ, అక్కడికి వచ్చి నీకు వెలుగు చూపించగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు, అక్కడికి వచ్చి నిన్ను బ్రతికించగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఈరోజు ఏ జీవితంలో ఏ బ్రతుకులో నీవు ఉన్నావో, మునుపైతే పర్వతము లాంటి ఇదిగో బ్రతుకులో నీవు ఉన్నావేమో, మెట్టలు తత్తడిలు ఆ యొక్క జీవితం లాంటి గొప్ప గొప్ప ఉన్నతమైన పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో, ఈరోజు అవన్నీ కోల్పోయి ఉన్నావా? ఈరోజు ఏది నీకు ఆదరణ లేక ఉందా? ఈరోజు నిన్ను ఎవరు పలకరించేవారు లేరా? ఈరోజు ఎవరు నీ దగ్గరికి వచ్చేవారు లేరా? ఈరోజు ఎవరు నిన్ను పరామర్శించేవారు లేరా? ఈరోజు ఎవరు ఒక సహాయం చేసేవారు లేరా? ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎదురిగే వస్తూ ఉన్నావా? అయితే నా ప్రభు అంటున్నాడు, నీవు నన్ను నమ్మగలిగితే, నన్ను నీవు దేవుడిగా చేసుకోగలిగితే, నీవు నా మీద ఆధారపడగలిగితే, పర్వతాలు తొలగిపోయినాయా, మెట్టలు తత్తరినాయా, భయపడవద్దు. నా కృప పర్వతము కంటే ఉన్నతమైనది, నా కృప మెట్టల కంటే ఉన్నతమైనది, నా కృప ఈ లోకములో ఉన్న బంగారము కంటే వెండి కంటే ఉన్నతమైనది, నా కృప ఈ లోకములో మనుషుల కంటే ఉన్నతమైనది, అందుకే నా కృపను నీకు తోడుగా ఉంచుతాను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏది కోల్పోయినా, ఏది జారిపోయినా నీవు భయపడవలసిన పని లేదు. ప్రభు అయిన దేవుడు మాట్లాడుతున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు. ఏది నిన్ను విడిచిపెట్టినా, ఎవరు నిన్ను విడిచిపెట్టినా, ఎంతమంది నిన్ను విడిచిపెట్టినా, నిన్ను కట్టుకున్నవాడే విడిచిపెట్టినా, నిన్ను కన్నవాడే విడిచిపెట్టినా, నీ తోబుట్టువులే నిన్ను విడిచిపెట్టినా, నీ ప్రాణ స్నేహితులే నిన్ను విడిచిపెట్టినా, ఇదిగో నిన్ను కట్టుకున్నదే నిన్ను విడిచిపెట్టినా, అనేక మంది నిన్ను చేసిన నా ప్రభు అంటున్నాడు, నా కృప మాత్రము నిన్ను విడిచిపోదు అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దిక్కు లేని వారికి ఆయన ఆదరణగా ఉండగలిగిన దేవుడు, ఆదుకోగలిగిన దేవుడు.